హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. సీనియర్ సిటిజన్లకి మరియు పెన్షనర్లకి గుడ్ న్యూస్. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకైతే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఓటర్ల జాబితాలోని ఓటర్ పేరులో అక్షర దోషాలు ఉన్నాయన్న కారణంగా ఓటును నిరాకరించవద్దు అని పేర్కొందండి కేంద్ర ఎన్నికల సంఘం. ఓటరు ఐడీ కార్డు ఆధారంగా ఓటు వేయడానికి అనుమతించాలని అయితే తెలిపింది. సో ఓటర్ ఐడీ ఉంటే చాలు ఓటును అయితే వేయాలని తెలిపిందండి. ఓటరుకు జాబితాలోని ఫోటోకు సంబంధం లేదని భావిస్తే ఈసీ గుర్తించిన ఏదో ఒక ఫోటో ఐడీ కార్డును చూపించినట్లయితే ఓటు వేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో ఎప్పుడో ఫోటో తీసుకొని ఉంటామండి ఓటర్ ఐడీలో. ఆ ఫోటోకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మ్యాచ్ అవ్వలేదని వెనక్కి పంపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ కానీ అంటే పెద్దలు చాలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇలా చేయకూడదు అని అయితే కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సో ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే హక్కును కల్పించారు. ఇంకా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ని అయితే ఉపయోగించుకోవాలండి. ఎన్నికల సంఘం ఈసీ బుధవారం అయితే తెలిపింది. సో ఎవరైనా ఓటు హక్కును ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించకపోతే సో వారందరూ దయచేసి వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా మనవేండి. సో దయచేసి అందరూ కూడా ఈ పోస్ట్ బ్యాలెట్కి ఎవరైతే అర్హులో వారందరూ కూడా తమ ఓటును ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అయితే వేయవచ్చు అని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.